ఏదైనా నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహం. అహం ఎక్కడ మొదలవుతుందో పతనం కూడా అక్కడే మొదలవుతుంది. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాళ్లను చూసినా వాళ్లను మించిన గొప్పవాళ్లు మనకి కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అహం అవమానాలకు కూడా గురి చేస్తుంది. అహం గురించి ఇప్పుడు చెప్పబోయే ఒక అద్భుతమైన కథను చివరి వరకు వినండి. కథ ముగింపు బాగా ఆకట్టుకోవడమే కాకుండా అహాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది. కథ ముగింపు మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఒకానొకప్పుడు రవీంద్రవర్మ అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. అతను ఎలాంటి చిత్రం గీసినా జీవం ఉట్టిపడుతున్నట్టు కనిపించేది. అందరినీ ఆకట్టుకుని ప్రశంసల వర్షం కురిపించేది. అతని చిత్రాన్ని ఎంతో మంది ఎంతెంతో ధనం వెచ్చించి కొనుగోలు చేసేవారు. అనేక సన్మానాలు, బిరుదులు కూడా అందుకున్నాడు. కాలం గడిచే కొద్దీ అతని నైపుణ్యం అతనిలో నాకంటే గొప్ప చిత్రకారుడు ఇంకెవరూ ఉండరన్న అహంకారాన్ని పెంచింది. తన నైపుణ్యం, గొప్పతనం అందరికీ తెలియచేస్తూ ఇంకా ఖ్యాతి పొందాలనుకున్నాడు. అప్పటి నుండి ఒక్కొక్క రాజ్యానికి వెళుతూ రాజాస్థానంలో రాజుల్ని కలుస్తూ తను గీసిన చిత్రాల్ని, సన్మాన పత్రాల్ని చూపిస్తూ, మీ రాజ్యంలో నాతో పోటీపడి చిత్రాలు చిత్రించి నన్ను ఓడించగల చిత్రకారులు ఉంటే పోటీకి పిలిపించండి. నాకంటే గొప్పగా చిత్రాన్ని చిత్రించి నన్ను ఓడించిన వారికి నా చేతికున్న బంగారు కంకణాన్ని బహూకరించి వెళ్ళిపోతాను. మీరు ఓడిపోతే నాకంటే గొప్ప చిత్రకారుడు మీ రాజ్యంలో లేడన్న విషయాన్ని రాజ్యమంతా తెలిసేలా ప్రకటించండి అని చెప్పేవాడు. తను వెళ్లిన ప్రతి చోట తనకే విజయం లభించేది. ఇక తనను మించిన చిత్రకారుడు ఈ భూమి మీదే లేడన్న అహంకారం రవీంద్రవర్మలో బాగా ఎక్కువైంది. ఒకసారి ఒక రాజును సభలో కొలువు తీరి ఉండగా కలిసి తన ప్రతిభ, పోటీ గురించి చెప్పాడు. అది విన్న రాజుగారు, 2 రోజులు సమయం ఇస్తే మీతో పోటీకి ఏర్పాట్లు చేస్తాం అన్నాడు. రవీంద్రవర్మ సరేనంటూ వెళ్ళిపోయాడు. రాజు మాత్రం తమ రాజ్యంలో చిత్రకారులెవరూ అతని చేతిలో ఓడిపోకూడదని రాజ్యమంతటా ఇలా దండోరా వేయించాడు. మన రాజ్యంలో అద్భుతమైన నైపుణ్యం గల చిత్రకారులు ఎవరైనా ఉంటే వెంటనే రాజాస్థానానికి వచ్చి కలవండి. 2 రోజుల్లో జరగబోయే పోటీలో పాల్గొనండి. అందులో గెలిచిన వారికి 1000 బంగారు నాణాలు బహూకరించి ఘనంగా సత్కరించడం జరుగుతుంది. దండోరా విన్న ఎంతో మంది చిత్రకారులు పోటీలో పాల్గొనడానికి ఎగబడ్డారు. కానీ వారి ప్రతిభ చూసిన రాజుకు కాని, మంత్రికి కాని రవీంద్రవర్మతో పోటీపడి గెలుస్తారన్న నమ్మకం కలగలేదు. అందరి నైపుణ్యం పరిశీలించిన తర్వాత చివరిగా కళానిధి అనే చిత్రకారుడు రవీంద్రవర్మతో పోటీ పడగలడన్న నమ్మకం కలిగి అతన్ని పోటీకి ఎంపిక చేశారు. పోటీ రోజు రవీంద్రవర్మ, కళానిధి అక్కడికి చేరుకున్నారు. వారిద్దరినీ 2 విశాలమైన వేరువేరు గదుల్లో ఉంచి చిత్రలేఖనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ఇచ్చిన సమయం పూర్తయ్యాక రవీంద్రవర్మ తాను చిత్రించిన చిత్రాన్ని చూపించడానికి అక్కడున్న అందరినీ పిలిచాడు, కళానిధితో సహా. వారంతా ఆ గదిలోకి వెళ్లి అతను చిత్రించిన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో విగ్రహంలా నిలిచుండిపోయారు. అందరికీ అత్యద్భుతం అనిపించింది. మహారాజా, ఈ చిత్రాన్ని ఉద్యానవనంలో చెట్ల మధ్య పెట్టించండి అని కోరాడు రవీంద్రవర్మ. రాజు అలాగే చేశాడు. అక్కడున్న వారంతా ఆ చిత్రానికి కాస్త దూరంగా నిలబడి దానివైపే చూస్తున్నారు. ఆ చిత్రంలో ఒక చెట్టు కొమ్మ, దానికి కొన్ని జామకాయలు ఉన్నాయి. అవి నిజంగా జామకాయలే అన్నట్టు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి 2 రామచిలకలు వచ్చి ఆ జామకాయల మీద పొడవసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత రాజుగారు, మీ చిత్రాన్ని కూడా చూపించండి అని కళానిధిని కోరాడు. అతను వారిని తన గదిలోకి ఆహ్వానించాడు. వారంతా గదిలో నలువైపులా చూసినా అతను గీసిన చిత్రం కనిపించలేదు. రవీంద్రవర్మ కూడా కళానిధి వైపు ప్రశ్నార్థకంగా చూడడం గమనించి గదిలో ఒకవైపు తను వేలు చూపించాడు కళానిధి. అక్కడ ఎర్రటి తెరలు ఉన్నాయి. రవీంద్రవర్మ అక్కడకు వెళ్లి ఆ తెరల వెనక చిత్రం ఉందని భావించి ఆ తెరల్ని తొలగించబోయాడు. ఆశ్చర్యం, అవి తెరలు కాదు, అచ్చం తెరలు అని భ్రమింపచేసేలా అతను గీసిన చిత్రం. అది గమనించిన రవీంద్రవర్మ రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, ఇంతకాలం నన్ను మించిన చిత్రకారుడు లేడన్న భావనతో ఎన్నో రాజ్యాలు తిరిగాను. కానీ మీ రాజ్యంలో నన్ను మించిన చిత్రకారుణ్ణి చూశాను. నేను గీసిన చిత్రం పక్షుల్ని మాత్రమే నిజమని భ్రమింపచేసింది. కానీ ఇతను గీసిన చిత్రం మనుషులే నిజమనుకునేలా చేసింది. ముఖ్యంగా ఎంత అనుభవం ఉన్న నేను కూడా అది నిజమైన తెరలు అనుకున్నాను. కాబట్టి నేను ఓడిపోయాను అంటూ కళానిధి వైపు తిరిగి అతనికి బహూకరించడానికి తన బంగారు కంకణం తీయబోయాడు. కళానిధి అతన్ని వారించి, తమరు నిజంగానే చాలా గొప్ప చిత్రకారులు. మీరు అదే నమ్మండి. నేను మాత్రమే గొప్ప చిత్రకారుణ్ణి అన్న భావన విడిచిపెడితే మీ గొప్పతనం ఎన్నో రెట్లు పెరుగుతుంది. మీ ప్రతిభ, గుర్తింపు, గౌరవాలకు రూపమే ఈ కంకణం. ఇది మీ వద్దే ఉంచండి అన్నాడు. ఆ అనుభవం రవీంద్రవర్మలో ఉన్న అహంకారాన్ని నెమ్మదిగా తొలగించింది.
అందుకే జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకునే వారు ఎవ్వరూ అహం దరి చేరనివ్వకూడదు. అహం వివేకాన్ని చంపేస్తుంది, సూక్ష్మ దృష్టితో ఆలోచించకుండా చేస్తుంది. తాను చెప్పిందే ఎదుటివాళ్లు వినాలి అనే ధోరణి మొదలవుతుంది. ఎవరైనా వినకపోతే అసహనం, కోపం, విసుగు కలుగుతుంది. మిత్రులు శత్రువులుగా మారిపోతారు. ఎదుటి వారిని అగౌరవపరచడం అలవాటు చేస్తుంది. ఎవరూ తన స్థాయికి చేరుకోకూడదనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోకుండా చేస్తుంది. అభినందించడానికి కూడా మనస్కరించకుండా చేస్తుంది. ఏదోలా వాళ్లను తక్కువ చేస్తూ కించపరచాలన్న అసూయ కలిగిస్తుంది. కంటికి కనపడని, రూపం లేని, మనిషి లోపలే దాగి ఉండే దహింపచేసే అతి భయంకరమైన శత్రువు అహం. అహం లేని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అహాన్ని వదిలేస్తే ఆనందంగా ఉంటుంది. ఎంతో గౌరవం దక్కుతుంది.